గాంధీగిరి అందిస్తున్న ఫ్లాష్ న్యూస్ చదువుతున్నది దయానంద్ గాంధీ. రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోకి 132 రోజుల క్రితం వచ్చిన కరోనా ఈరోజు 391 మందికి ర్యాపిడ్ పరీక్షలు స్థానికంగా జరపగా కేవలం 17 కొత్త కేసులు వచ్చాయి. వీటితో కలిపి ఇప్పటివరకు ఇక్కడ మొత్తంగా 4965 కరోనా కేసులు ఉన్నాయి. ఇందులో చాలామంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఇద్దరికి కరోనా నిర్ధారణ వచ్చింది. సింగరేణి రామగుండం ఏరియాలో ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఈరోజు RG1లో 68 మందికి గాను ఇద్దరికి, RG2లో 8 మందికి గాను ఒకరికి, RG3లో 17 మందికి గాను ఇద్దరికి కరోనా నిర్ధారణలు వచ్చాయి. ఇక ఇక్కడ ఆరోగ్య కేంద్రాల్లో ఈరోజు ర్యాపిడ్ పరీక్షలు జరపగా రామగుండం PSCలో 25 మందికి గాను ఒకరికి, బసంతనగర్ PSCలో 33 మందికి గాను ఇద్దరికి, పుట్నూరు PSCలో 55 మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణలు వచ్చాయి. అంతర్గాం PSCలో 3 కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేపట్టగా ఎవరికీ నిర్ధారణ రాలేదు. కాగా అల్లూరు UPSCలో 10 మందికి గాను ఒకరికి, రామగుండం UPSCలో 16 మందికి గాను ఒకరికి, లక్ష్మీపురం UPSCలో 83 మందికి గాను ఒకరికి, జనగామ UPSCలో 16 మందికి గాను ఒకరికి, అడ్డగుంటపల్లి UPSCలో 14 మందికి గాను 3 కరోనా నిర్ధారణలు వచ్చాయి. అల్లూరు UPSCలో 24 మందికి, 5 ఇంక్లైన్ UPSCలో 7 కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేపట్టగా ఎవరికీ నిర్ధారణ రాలేదు. సింగరేణి RG1 పరిధిలోని GDK 11 ఇంక్లైన్లో ఈరోజు 2 గని ప్రమాదాలు జరిగాయి. ఫస్ట్ షిఫ్ట్లో గనిలో జరిగిన ప్రమాదంలో గుర్రాల అశోక్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడు గాయపడ్డాడు. కాగా రెండో షిఫ్ట్లో బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో ఓర్మెన్ బండి శ్రీకాంత్ గాయపడ్డాడు. కాలు విరగడంతో కరీంనగర్కు శ్రీకాంత్ను చికిత్స కోసం తరలించారు. అశోక్ గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రామగుండం నియోజకవర్గంలోని పుట్నూరు మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ కోరారు. ఈరోజు హైదరాబాద్లో మంత్రి నిరంజన్ రెడ్డిని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలిశారు. పుట్నూరులో మార్కెట్ కమిటీ ఏర్పాటు వల్ల రైతులకు ఎంతో సౌకర్యార్థంగా ఉంటుందని మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంపై మంత్రి గారు సానుకూలంగా స్పందించి 2 రోజుల్లో మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. రామగుండం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన ఎం సతీష్, జి శంకరయ్య, బి వీరేందర్, పి సాయికృష్ణ, ఏ సంతోష్, జి సతీష్, ఎం రాజేష్లను ఈరోజు గోదావరికని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పర్వతపు రవి ముందు హాజరుపరిచారు. ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున జరిమానాను జడ్జి విధించారు. భవిష్యత్తులో మళ్ళీ మద్యం సేవించి వాహనం నడిపితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా శాఖకు నూతనంగా ఏర్పాటు చేశారు. ఈరోజు జరిగిన సమావేశంలో తొలి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మ్యాజిక్ రాజా, ఉపాధ్యక్షులుగా జి భూమయ్య, బైరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా మీసాల ప్రణయ్, సంయుక్త కార్యదర్శిగా పద్మజ చెలిమల, కోశాధికారిగా షైనాజ్ బేగం, కార్యవర్గ సభ్యులుగా గోదారి సంతోష్, దివ్యశ్రీలను ఎన్నుకున్నారు. సైకాలజీలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు సామాజిక చైతన్యం కోసం కార్యక్రమాలను చేపట్టాలని, నిర్వహించాలని, రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. రామగుండం మండలం జనగామ గ్రామ మరియు రామగిరి మండలం పరిధిలోని సుందిల గ్రామాలకు చెందిన దళిత నిరుపేదలకు రైతులకు పట్టాలను ఇప్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణు శంకర్కు ఈరోజు రైతులు వినతి పత్రం అందించారు. గత 60 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిలో తండ్రి తాతల వారసత్వంగా కాస్తు చేసుకుంటూ వారి కుటుంబాలను పోషించుకుంటున్న జనగామ మరియు సింధుల రైతులకు సిపిఐ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పట్టాలను ఇప్పించాలని రైతులు ఈ సందర్భంగా కోరారు. సిపిఐ జిల్లా సమితి సభ్యుడు తొడుపూరి రమేష్ కుమార్, ఏఐటీసీ రామగుండం నగర సమితి అధ్యక్షుడు శనిగరపు చంద్రశేఖర్, నాయకులు జనగామ మల్లేష్, జనగామ బాలయ్య, జనగామ రాజేశ్వరి, జనగామ మల్లయ్య, ఆరేపల్లి స్వరూప తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి ఫ్లాష్ న్యూస్ సమాప్తం. నమస్కారం.